హలో ఎవ్రీవన్, ఐఎమ్ రాధా. రీసెంట్గా యుఎస్ నుంచి 204 ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్స్ డిపోర్ట్ అయి ఇండియాకి వచ్చారు. ఎందుకు, ఏమైంది, ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఎవరు డిపోర్ట్ అవ్వచ్చు, ఎవరు సేఫ్, మీరు యుఎస్లో స్టడీస్ కానీ ఆర్ వర్క్ కానీ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వాట్ హ్యాపెండ్, 204 ఇండియన్స్ డిపోర్ట్ ఎందుకు అయ్యారు? ఫిబ్రవరి 5th 2025 యుఎస్ నుంచి ఒక స్పెషల్ మిలిటరీ ఫ్లైట్ అమృత్సర్ ఇండియాలో ల్యాండ్ అయింది. అందులో 204 ఇండియన్స్ డిపోర్ట్ అయ్యారు. రీజన్స్: ఇల్లీగల్ ఎంట్రీ, వీసా వయలేషన్స్, స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్, ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఏమైందో మనం డీటెయిల్గా చూద్దాం. అసలు ఎవరు డిపోర్ట్ అవ్వచ్చు, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఫస్ట్ థింగ్, ఇల్లీగల్ ఎంట్రీ ఇంటు ద యుఎస్. మెక్సికో బోర్డర్ దాటి ఇల్లీగల్గా యుఎస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు వెంటనే డిపోర్ట్ అవ్వచ్చు. సెకండ్, వీసా ఎక్స్పైర్డ్ ఆర్ ఓవర్ స్టేట్. మీ వీసా ఎక్స్పైర్ అయ్యాక కూడా ఎటువంటి ఎక్స్టెన్షన్స్ లేకుండా మీరు యుఎస్లో ఉన్నా, ఏదైనా జాబ్ చేస్తున్నా మీరు రిస్క్లో ఉన్నట్టే. థర్డ్ పాయింట్, ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ ఫ్రాడ్యులెంట్ ఎంట్రీ. ఫేక్ వీసా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఐదర్ మీ వీసా ఇంటర్వ్యూ అప్పుడు కావచ్చు ఆర్ ఎల్స్ యుఎస్లో వీసా ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు. సబ్మిట్ చేస్తే యుఎస్ అథారిటీస్ ఈజీగా డిటెక్ట్ చేసి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. ఫోర్త్, వర్కింగ్ వితౌట్ పర్మిషన్స్. స్టూడెంట్స్ F1 వీసా మీద ఉన్న ఆర్ విజిటర్స్ B1 ఆర్ B2 వీసా మీద ఉన్న మీరు వర్క్ చేస్తే అది ఇల్లీగల్. ఇది వాళ్ళు కనిపెడితే డిపోర్టేషన్ ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసప్పటికి క్రిమినల్ అఫెన్సెస్. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన, DWI ఆర్ DUI కేసెస్ పెట్టుకున్న యుఎస్ అథారిటీస్ మిమ్మల్ని డిపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ICE రైట్స్ అండ్ ఇమిగ్రేషన్ అరెస్ట్. యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ICE అనేక సిటీస్లో ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేసి వెంటనే డిపోర్ట్ చేస్తున్నారు.